Hello, dear students. This is E. Madhuri Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today's class 11. I would like to explain cash book. So, I said already how many types of subsidiary books in last class. This is a secondary subsidiary book. It is one part of a subsidiary book. Cash book means when organization some amount received and some amount paid, different types of activities. So total cash transactions recorded here. సో ఈరోజు ఈ క్లాస్ మెయిన్ టాపిక్ ఏంటంటే సహాయక చిట్టాల్లోని నగదు వ్యవహారాలు రాయడానికి ఉపయోగించే నగదు పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాము. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్యాష్ బుక్, క్యాష్ అకౌంట్, క్యాష్ జర్నల్. దీనిని సహాయక చిట్టా అని పిలవచ్చు. అంటే నగదు చిట్టా, నగదు పుస్తకం, నగదు ఖాతా అని కూడా పిలవడం జరుగుతుంది. క్యాష్ మీన్స్ రియల్ అకౌంట్ ఆస్పెక్ట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ మీన్స్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ రిసీవింగ్ అమౌంట్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ పేయింగ్ అమౌంట్. అంటే నగదు ఎందుకు చెల్లిస్తున్నాము, నగదు ఎందుకు వస్తుంది అనే రీజన్స్ని మనం ఈ బుక్లో రాయడానికి మనకి ఈ నగదు పుస్తకం అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ ఐ సెడ్ మీనింగ్ ఆఫ్ క్యాష్ బుక్. Cash book is the special journal which is used for recording all cash transactions. సో ఇక్కడ మనం దీన్ని స్పెషల్ జర్నల్ అని పిలుస్తాము. ఎందుకు స్పెషల్ జర్నల్ అని పిలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం కేవలం నగదు వ్యవహారాలు రాయడానికి మాత్రమే ఎంచుకున్న చిట్టా. సో కాబట్టి దీన్ని స్పెషల్ జర్నల్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ బుక్ in which transactions are recorded in detailed particular of all money received and paid. ఇక్కడ మనం ఏం నోట్ చేస్తామంటే ఎన్ని రకాలుగా మనీ రిసీవ్ చేసుకున్నాము, అదేవిధంగా హౌ మెనీ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఎన్ని రకాలుగా మనం అమౌంట్ పే చేసాము, అంటే ఆర్గనైజేషన్లోకి అమౌంట్ ఎలా రిసీవ్ చేసుకున్నాము, ఆ వచ్చిన అమౌంట్ని ఏ విధంగా ఖర్చు చేసాము అనేది తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ బుక్ని నగదు పిలవడం జరుగుతుంది. మనకి ఇక్కడ డిస్ప్లే అయిన పిక్చర్ చూస్తే కనుక సైడ్ మనకి ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటనేది చాలా క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. పర్చేజ్డ్ గూడ్స్ ఇన్ క్యాష్, నగదు రూపంలో కొనుగోలు చేసిన ఐటమ్స్. అంటే మనం సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్ళామనుకోండి, అమౌంట్ పే చేస్తాం కాబట్టి పర్చేసెస్ అనేది ఖర్చు. సాధారణంగా బిజినెస్కి రిసిప్ట్స్ పేమెంట్స్ అంటే సేల్స్ రిసిప్ట్స్ అవుతుంది, పర్చేసెస్ పేమెంట్ అవుతుంది. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, నగదుకు అమ్మకాలు చేసినప్పుడు ఆర్గనైజేషన్లోకి అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే వడ్డీ రూపంలో కూడా మనకి నగదు వస్తూ ఉంటుంది. రెంట్ రిసీవ్డ్ అద్దె రూపంలో నగదు వస్తుంది. పెయిడ్ వేజెస్ వేతనాలు చెల్లించడం వల్ల నగదు ఖర్చు అవుతుంది. పేమెంట్ మేడ్ టు క్రెడిటార్స్, రుణదాతలకు నగదు చెల్లించడం. ఇక్కడ కొన్ని రీజన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ మెయిన్ క్యాష్ బుక్ పర్పస్ ఏంటంటే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, ఎలా రిసీవ్ చేసుకున్నాము, అమౌంట్ ఎంత ఖర్చు చేశాము, కేవలం నగదు వ్యవహారాలు ప్రత్యేకంగా రాయడం కోసం మనం చూస్ చేసుకున్న ఒక సబ్సిడరీ బుక్కే ఈ క్యాష్ బుక్. నెక్స్ట్ వి సెడ్ ఫీచర్స్ ఆఫ్ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, క్యాష్ రిసిప్ట్, క్యాష్ పేమెంట్. సో మనం ఇక్కడ రిసిప్ట్స్ అన్నీ ఒకవైపు రాస్తాము, అలాగే పేమెంట్స్ అన్నీ ఇంకొక వైపు రాస్తాము. సో ఈ విధంగా 2 భాగాలుగా చేసి మనం ఈ నగదు పుస్తకాన్ని నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ క్యాష్ బుక్. టు కీప్ రికార్డ్ ఆఫ్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, మనం ఇక్కడ భద్రంగా అన్ని నగదు వ్యవహారాలని వ్రాయడం జరుగుతుంది. ఆల్ రిసిప్ట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ డెబిట్ సైడ్, డెబిట్ వైపు నగదు వ్యవహారాలకు సంబంధించిన వసూళ్ళన్నీ రాయడం జరుగుతుంది. ఆల్ పేమెంట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ క్రెడిట్ సైడ్, నగదు చెల్లింపులన్నింటినీ కూడా క్రెడిట్ వైపు రికార్డ్ చేయడం జరుగుతుంది. జర్నలాజికల్ ట్రాన్సాక్షన్ రికార్డింగ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ మనం అన్ని వ్యవహారాలని తేదీ వారీగా వ్రాయడం జరుగుతుంది. సో జర్నల్ లెజర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. అక్కడ ఏ విధంగా అయితే తేదీ వారీగా వ్రాసుకుంటున్నామో ఇక్కడ కూడా సేమ్ డేట్ వైజ్గా జరిగిన క్రమంలోనే అన్ని వరుసగా రాసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. దిస్ అకౌంట్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్, ఇది ఎప్పుడూ కూడా డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. ఎందుకంటే
మనకి నగదు లేకుండా ఏ పని చేయలేము. సో, మనకి నగదు ఉన్నంత వరకు ఏదైనా పని చేయగలుగుతాము. కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ కన్నా ఎప్పుడూ కూడా ఖర్చు ఎక్కువగా అనేది ఉండదు. అంటే క్యాష్ అంటే అసెట్. సో, అసెట్స్ అన్నీ కూడా ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటాయి కాబట్టి క్యాష్ అకౌంట్ కూడా మనం క్లోజ్ చేస్తే కనుక ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. అంటే క్రెడిట్ వైపు తక్కువగా ఉంటుంది, డెబిట్ వైపు ఎక్కువ బ్యాలెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో, మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఫీచర్స్ ఆఫ్ క్యాష్ బుక్ ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. దీన్ని మనం చిట్టా అనొచ్చు, ఖాతా అని కూడా అనొచ్చు. నగదు వ్యవహారాలు ప్రత్యేకంగా రాస్తున్నాం కాబట్టి సబ్సిడరీ బుక్స్లో ఒక పార్ట్ కాబట్టి దీన్ని జర్నల్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇది ఖాతా రూపంలో డెబిట్, క్రెడిట్ అనే 2 భాగాలుగా తయారు చేస్తాం కాబట్టి దీని ఖాతా అని కూడా పిలవచ్చు. సబ్స్టిట్యూషన్ ఆఫ్ క్యాష్ అకౌంట్. ఇది నగదు ఖాతాకి బదులుగా తయారు చేసేది అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని నగదు ఖాతా అని కూడా పిలవడం జరుగుతుంది. డ్యూయల్ ఎంట్రీ. ఇక్కడ మనం వసూళ్ళు, చెల్లింపులు రెండిటిని కూడా వ్రాయడం జరుగుతుంది. 2 ఐడెంటికల్ సైడ్స్. సో, మనం ఇక్కడ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అనే 2 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆల్వేస్ హ్యావ్ డెబిట్ బ్యాలెన్స్. అసెట్స్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్సే చూపిస్తాయి కాబట్టి క్యాష్ అనేది కరెంట్ అసెట్. అంటే దీన్ని తెలుగులో ప్రస్తుత ఆస్తి అని పిలుస్తారు. మనకి యాక్చువల్గా అసెట్స్ 2 టైప్స్: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ మీన్స్ లైఫ్ టైం, వెరీ లాంగ్ టైం. అంటే వాటి జీవిత కాలం అని పిలుస్తాము. అంటే ఎక్కువ కాలం మన్నుతూ ఉంటాయి, ప్లస్ ఒకే చోట స్థిరంగా ఉండడం జరుగుతుంది. లైక్ బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ ఎక్సెట్రా. ఈ క్యాష్ అనేది ఏంటంటే మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే ప్రెసెంట్ మన దగ్గర ఉంటుంది కానీ చాలా తొందరగా కన్వర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్న అసెట్ కాబట్టి కరెంట్ అసెట్ అంటే ప్రస్తుత ఆస్తి. మన దగ్గర ఉన్నంతసేపు మాత్రమే ఆస్తి అని చెప్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఆల్వేస్ అసెట్స్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. డేట్ వైజ్ ఎంట్రీ. సో, మనం ప్రతి ఎంట్రీని కూడా అంటే నగదుకు సంబంధించిన అన్ని వ్యవహారాలని కూడా తేదీ వారీగానే వరుస క్రమంలో రాసుకుంటాం. నెక్స్ట్ వన్ వెరిఫైబుల్. అంటే ఇక్కడ మనం వెరిఫై చేయొచ్చు అనమాట. ఒకవేళ మనం పోస్టింగ్ చేయడంలో ఏదైనా మిస్టేక్ చేయొచ్చు, లేదా కంపారిజన్ అంటే మనకి ఏ రకంగా అమౌంట్ వచ్చింది, ఎంత వచ్చింది, ఏ రకంగా ఖర్చు అయింది కంపేర్ చేయడానికి, వెరిఫై చేయడానికి చాలా సూటబుల్గా ఉంటుంది. చాలా ఈజీగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా స్పెషల్గా నోట్ చేసుకోవడానికి ఇది స్పెషల్ జర్నల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్. Cash book is used to record all business cash transactions. Cash book is classified as follows. మనకి ఇక్కడ చిన్న పిక్చర్ కనిపిస్తుంది. యాక్చువల్గా క్యాష్ బుక్ అంటే కేవలం నగదు వ్యవహారాలు వ్రాయడానికి ఉపయోగించే పుస్తకం. అంటే నగదు వస్తే డెబిట్ వైపు రాయాలి, నగదు పోతే క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. అంటే ఆల్ రిసిప్ట్స్ రికార్డెడ్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్స్ రికార్డెడ్ క్రెడిట్ సైడ్. ఓకే. సో, ఇక్కడ మనం ఈ నగదు ఖాతాను రూపొందించుకోవడంలో మనకి 4 రకాల నగదు పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనకు నచ్చిన విధంగా మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి తగ్గట్టుగా, మనకి వ్యవహారాలకు తగ్గట్టుగా దీని నమూనాను రూపొందించుకుని మన వర్క్ రెడ్యూస్ చేసుకునేలాగా మనకి ఇంకా ఇక్కడ 4 రకాల పుస్తకాలు ఉండడం అనేది జరిగింది. ఈ 4 పుస్తకాలని మనం నగదు పుస్తకాలనే పిలవడం జరుగుతుంది. చిన్న చిన్న వేరియేషన్స్. ఫస్ట్ వన్ సింగిల్ కాలం ఆర్ సింపుల్ క్యాష్ బుక్. అంటే ఇక్కడ కేవలం నగదు వ్యవహారాలు మాత్రమే రాయడం జరుగుతుంది. అంటే డెబిట్ సైడ్ రిసిప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. సో, ఇది ఒక లెడ్జర్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని సింగిల్ కాలం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ డబల్ కాలం క్యాష్ బుక్. సో, కొన్ని ఆర్గనైజేషన్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్తో పాటు అట్ ద సేమ్ టైం కొన్ని ట్రాన్సాక్షన్స్ని బ్యాంక్ ద్వారా కూడా చేస్తూ ఉంటారు. అంటే లాంగ్ పేమెంట్స్, హై పేమెంట్స్ త్రూ పెయిడ్ చెక్స్ లేదా త్రూ రిసీవ్డ్ చెక్స్. అంటే పెద్ద అమౌంట్స్ అని ఉంటే కనుక ఆన్ హ్యాండ్ మెయింటెనెన్స్ అనేది కాకుండా త్రూ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒకేసారి నగదు వ్యవహారాలని, బ్యాంకు వ్యవహారాలని ఒకే నమూనా ద్వారా రూపొందించుకుని ఒకే చోట రాసుకోవడానికి ఈ 2 కాలం క్యాష్ బుక్ అనేది ఉపయోగిస్తుంది. అంటే నమోదు చేయవలసిన కాలమ్స్ కన్నా అదనంగా ఒక కాలం అనేది, అంటే 2 కాలం అంటే 2 వరుసలు ఉంటాయి అనేది కాదు. అక్కడ యాక్చువల్గా మనకి లెడ్జర్లో 8 కాలమ్స్ ఉంటాయి.
date, particulars, LF amount, JF amount. At the same time, same 4 columns credit side also here. ఓకే, అంటే ఇక్కడ డెబిట్ సైడ్ 4 వరుసలు, క్రెడిట్ సైడ్ 4 వరుసలు ఉంటాయి. కానీ దీంట్లో మనం అమౌంట్ వేయడానికి ఒక కాలం అమౌంట్ కాలం యూస్ చేస్తాం. ఇక్కడ 2 కాలం అంటే అమౌంట్ వేయడానికి అదనంగా మరొక కాలం రూపొందించుకోవడం అనమాట. అంటే అమౌంట్ కాలమ్స్ 2 ఉంటాయి. అవి ఏంటనేది మన ట్రాన్సాక్షన్స్ బేస్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ 2 రాసుకోవాలనుకున్నారనుకోండి, కాలమ్స్ హెడ్డింగ్స్ 2 పెట్టుకుంటారంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాయడానికి ఒకటి, డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ రాయడానికి ఒకటి. అంటే రూపొందించవలసిన అమౌంట్ కాలం కన్నా ఒకటి అదనంగా ఇక్కడ ఉంటుంది. అది బ్యాంక్ అవసరాల కోసమా, అంటే బ్యాంక్ వ్యవహారాల కోసమా, లేదంటే డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్ కోసమా అనేది ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే సపరేట్గా 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా 2 రకాల వ్యవహారాలని ఒకే చోట నమోదు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. సో కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్లో చాలా డిస్కౌంట్స్ రిసీవ్ చేసుకోవడం, అలాగే డిస్కౌంట్స్ అలౌ చేయడం, కొన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్ ద్వారా చేయడం, చాలా హై అమౌంట్ వాల్యూస్ ఉన్న అసెట్స్ పర్చేసింగ్ కానీ, లేదంటే చాలా సేల్స్కి సంబంధించిన అమౌంట్స్ రిసీవ్ చేసుకోవడం కానీ త్రూ బ్యాంక్స్ ద్వారా చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఆర్గనైజేషన్లో వ్యవహారాలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. అవి కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డిస్కౌంట్ ట్రాన్సాక్షన్స్. సో టోటల్గా వాళ్ళు 3 రకాల వ్యవహారాలు చేస్తున్నారు అని అర్థం. యాక్చువల్గా అయితే డిస్కౌంట్ అకౌంట్ సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. మనకి వచ్చిన డిస్కౌంట్ ఖాతాను, అలాగే మనం ఇచ్చిన డిస్కౌంట్ ఖాతాను రెండు సెపరేట్గా నోట్ చేసుకోవాలి. డిస్కౌంట్ అలౌడ్ అంటే లాస్, అంటే మనకు రావాల్సిన అమౌంట్లోంచి కొంత తగ్గిస్తున్నాము అని అర్థం. లాస్ అంటే డెబిట్ కాబట్టి దానికి సెపరేట్ అకౌంట్. అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే అమౌంట్ మనకు వస్తుందన్నమాట, కాబట్టి అది ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి దానికి మళ్ళీ సెపరేట్ అకౌంట్. అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్. సో ఆర్టిఫిషియల్ పర్సన్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బ్యాంకు వాళ్ళు రిసీవర్స్ అయితే డెబిట్ చేయాలి, బ్యాంకు వాళ్ళు గివర్స్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఈ విధంగా డిస్కౌంట్కి సంబంధించి 2 ఖాతాలు రూపొందించుకోవాలి, నగదు పుస్తకం ఒకటి రూపొందించుకోవాలి, అలాగే బ్యాంకు ఖాతాను రూపొందించుకోవాలి. అంటే 4 ఖాతాలు ప్రత్యేకంగా రూపొందించి విడివిడిగా వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ ఖాతాలో రాసుకొని ప్రతి అకౌంట్ని క్లోజ్ చేసి బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. అంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది సబ్సిడరీ బుక్స్లో ఒక పార్ట్ అని చెప్పుకుంటున్నాం. సో ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, సహాయక చిట్టాలు అంటే మనకున్న పనిని తక్కువ సమయంలో చేసుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు. కాబట్టి ఇలా విడివిడిగా ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ 3 రకాల వ్యవహారాల్ని ఒకే చోట నమోదు చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న పుస్తకమే త్రిబుల్ కాలం క్యాష్ బుక్. అంటే ఇక్కడ మనం అమౌంట్ కాలం యాక్చువల్గా ఒక కాలం డెబిట్ సైడ్ ఒకటి, క్రెడిట్ సైడ్ ఒకటి రూపొందించుకుంటాం, జనరల్ ప్రొఫార్మా అది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే నమోదు చేయాల్సిన దానికన్నా అదనంగా 2 కాలమ్స్ ఎక్స్ట్రా డెబిట్ సైడ్, 2 కాలమ్స్ ఎక్స్ట్రా క్రెడిట్ సైడ్ రూపొందించుకుంటాం. అదేంటనేది మీకు నెక్స్ట్ క్లాస్లో తెలుస్తుంది. అంటే ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్స్ రూపొందించుకోవడానికి ఒక కాలము, అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్కి ఒక కాలము, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఒక కాలము. అంటే మనకి 3 రకాల వ్యవహారాలు ఒకే చోట రాస్తున్నాము. అమౌంట్స్ కోసం 3 కాలమ్స్ డిజైన్ చేస్తాం కాబట్టి దీన్ని త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అని పిలుస్తాం. అండ్ లాస్ట్ వన్, పెటీ క్యాష్ బుక్. సో పెటీ క్యాష్ బుక్ మీన్స్ పెటీ క్యాషియర్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ బుక్. అంటే ఇక్కడ గుమస్తాగా పనిచేసే వ్యక్తి క్యాష్ బుక్లో అన్ని రకాల వ్యవహారాలు రాయడం జరుగుతుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో చాలా చిన్న మొత్తాల్లో కూడా, అంటే మనకి జస్ట్ కరెన్సీ అంటే ఇక్కడ మనకి క్యాష్ అనగానే కరెన్సీ ప్లస్ కాయిన్స్. కరెన్సీ అంటే మనకి నోట్ల రూపంలో ఉంటుంది, 100s, 50s, 500s, 2000. సో ఇలా పెద్ద వ్యవహారాలన్నీ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ
ఒక్కొక్కసారి చాలా చిల్లర వ్యవహారాలు అంటే బిలో 10 రూపీస్ లేదంటే బిలో 100 రూపీస్ ఈ విధంగా మనం చిన్న చిన్న మొత్తాల్లో కూడా చిన్న చిన్న ఖర్చులు చేయవలసి ఉంటుంది. అలాంటివి కూడా నగదు పుస్తకంలో రికార్డ్ చేయడం వల్ల కొంచెం మిస్టేక్స్ ఫైండ్ ఔట్ చేయడం, మిస్టేక్స్ జరగడానికి అవకాశం ఉండడం ఇలాంటివి జరగవచ్చు. సో, ఇలాంటి వ్యవహారాలను నగదు పుస్తకంలో రాయకుండా గుమస్తా ఇలాంటి చిన్న చిన్న పెట్టి అంటే చిల్లర అని అర్థం. ఈ పెట్టి క్యాష్ బుక్ రూపొందించి అతను ఏం చేస్తాడంటే ఈ చిల్లర వ్యవహారాలన్నిటినీ ప్రత్యేకంగా ఈ పుస్తకంలో రాయడం జరుగుతుంది. సో, అంటే రెగ్యులర్గా జరిగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా పెట్టి ఎక్స్పెన్సెస్ కోసం ప్రత్యేకంగా రూపొందించే పుస్తకాన్ని పెట్టి క్యాష్ బుక్ అని పిలవడం జరుగుతుంది. సో, మనకి 4 బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే కామన్ క్యాష్ అకౌంట్. డెబిట్ సైడ్ 4 columns, క్రెడిట్ సైడ్ 4 columns. 2 column cash book means recorded bank transactions and cash transactions or bank transactions and discount transactions. సో మనకి మన ఆర్గనైజేషన్ బట్టి అక్కడ కాలమ్ హెడ్డింగ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ మీన్స్ at the same time 3 types of transactions recording in this book: cash transactions, discount transactions, bank transactions. Petty cash book means ఓన్లీ పెటీ ఎక్స్పెన్సెస్ రికార్డెడ్ హియర్. సో అంటే కేవలం చిల్లర ఖర్చులు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ రాయడం జరుగుతుంది. ఓకే, సో క్యాష్ బుక్ అంటే ఏంటి, దాని ప్రొఫార్మా ఎలా ఉంటుంది, మనం ఏ రూల్ ప్రకారం ప్రిపేర్ చేస్తామనేది ఇప్పుడు చూడబోతున్నాము. ఓకే, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో లెడ్జర్ అకౌంట్ గురించి చెప్పడం జరిగింది. లెడ్జర్ అంటే మొత్తం టోటల్ 8 కాలమ్స్ ఉండడం జరుగుతుంది. లెడ్జర్ అంటే మనం ఒక అంశానికి సంబంధించిన విషయాలను ప్రత్యేకంగా ఒక ఖాతా రూపంలో నమోదు చేయడం అని చెప్పుకున్నాము. డెబిట్ సైడ్ డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్ అని చెప్పి రాయడం కంపల్సరీ, అది అకౌంట్స్ ఫార్మాలిటీస్. నెక్స్ట్ మనం ఏ అంశానికి సంబంధించి అయితే రాయబోతున్నామో దాన్ని టైటిల్గా చూపించాలి. 2 భాగాలుగా డెబిట్ వైపు, క్రెడిట్ వైపు మనం తీసుకున్న అంశానికి సంబంధించి డెబిట్ సైడ్ ఏం జరిగిందో, క్రెడిట్ సైడ్ ఏం జరిగిందో 2 వైపులా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే చివరిలో బ్యాలెన్స్ క్లోజ్ చేసి అది డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సేమ్ లెడ్జర్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది, సేమ్ ప్రొఫార్మా. ఎందుకని, ఇక్కడ మనం తీసుకున్న ఆస్పెక్ట్ క్యాష్. ఇక్కడ మనం నగదుకు సంబంధించిన వ్యవహారాలు రాయబోతున్నాము కాబట్టి దీన్ని క్యాష్ జర్నల్, క్యాష్ బుక్, క్యాష్ అకౌంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాను. డెబిట్ సైడ్ చూడండి, 2012 ఆగస్ట్ 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000 రూపాయలు. అంటే 1వ తేదీనే తెచ్చిన నిల్వ 10,000 రూపాయలు. బ్రాడ్ డౌన్ అంటే తీసుకురావడం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఆగస్ట్ కన్నా ముందు జరిగిన జూలైలో అమౌంట్ మిగిలింది, దాన్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేసుకున్నామని అర్థం. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ ఆస్పెక్ట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనే రూల్ ప్రకారం ఇక్కడ మనం రాయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే నగదు వస్తుంది, ఎలా వచ్చిందో ఇక్కడ కనిపించాలన్నమాట. డెబిట్ సైడ్ ఏం కనిపిస్తుందంటే నగదు ఎలా వచ్చిందో కనిపిస్తుంది. సో ఫస్ట్ 1వ తేదీన టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000 రూపాయలు అంటే తెచ్చిన నిల్వ. ఎక్కడి నుంచి తెచ్చాము అంటే లాస్ట్ మంత్ క్లోజ్ చేసిన బ్యాలెన్స్ ప్రజెంట్ మంత్కి బ్రాడ్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ 3వ తేదీ టు రవి అకౌంట్ అంటే రవి అనే వ్యక్తి దగ్గర నుంచి 2,000 రూపాయలు వచ్చాయి. నెక్స్ట్ 5th టు సేల్స్ అకౌంట్ అంటే 5వ తేదీన అమ్మకాలు చేయడం వల్ల 12,000 రూపాయలు వచ్చాయి. సో మనకి డెబిట్ సైడ్ చూస్తే ఏ మంత్, ఏ ఇయర్, ఏ డేటు చాలా క్లియర్గా డేట్ కాలంలో కనిపిస్తాయి. పర్టికులర్స్ కాలంలో రీజన్స్ కనిపిస్తాయి. వెన్ క్యాష్ రిసీవ్డ్, సో రీజన్స్ మనం ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాము, ఎవరి ద్వారా రిసీవ్ చేసుకున్నాము, ఏం చేసి రిసీవ్ చేసుకున్నాం అనేది మనకి డెబిట్ సైడ్ కనిపిస్తుంది. ఎంత రిసీవ్ చేసుకున్నాం అన్నది అమౌంట్ కాలంలో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆగస్ట్ 10 బై పర్చేసెస్ అకౌంట్ అంటే క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే ఏమైతే వెళ్ళిపోతుందో అది క్రెడిట్ సైడ్ రాస్తాం. ఏం వెళ్ళిపోతుంది అంటే క్యాష్. మనం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే పైన హెడ్డింగ్గా పెట్టింది ఎక్కడ కూడా లోపల రాదు. క్యాష్ అకౌంట్ అని హెడ్డింగ్ పెడతాము, లోపలెక్కడ కూడా క్యాష్ అకౌంట్ అని రాయం. క్యాష్ అకౌంట్ ఎలా క్యాష్ తీసుకున్నాము,
ఎలా క్యాష్ పే చేసాము రీజన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో బై పర్చేసెస్ అకౌంట్ 8,000 అంటే కొనుగోలు చేయడం వల్ల 8,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. బై సాలరీస్ అకౌంట్ 27th జీతాలు చెల్లించడం వల్ల 1000 రూపాయలు ఖర్చు అయిపోయింది. నెక్స్ట్ 29th బై బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో వేయడం వల్ల 2,000 రూపాయలు ఖర్చు అయిపోయాయి. సో డెబిట్ సైడ్ టోటల్ 24,000. సో రఫ్గా మనం ముందుగా టోటల్ చేసుకుని పెట్టుకోవాలి. 24,000 అమౌంట్ క్యాష్ రిసీవ్ చేసుకుంటే కేవలం ఇక్కడ 11,000 మాత్రమే మనకు ఖర్చు అయింది. అంటే మనకు వచ్చిన అమౌంట్ ఎక్కువ, ఖర్చు అయిన అమౌంట్ తక్కువ కాబట్టి డిఫరెన్స్. 31st అకౌంట్ క్లోజ్ చేస్తున్నాము. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ. అంటే మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. మనకి 24,000 వచ్చింది, 11,000 ఖర్చు అయ్యింది, రిమైనింగ్ 13,000 అమౌంట్ అనేది మిగిలింది అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎప్పటికి? August 31st. అది నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ మంత్ మిగిలిన అమౌంట్ సెప్టెంబర్లో యూజ్ చేసుకుంటాం. సో September 1st బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే తెచ్చిన నిల్వ. సో 13,000 రూపాయలు. అక్కడ క్లోజ్ చేసిన బ్యాలెన్సే నెక్స్ట్ మంత్కి అలా ఎవ్రీ మంత్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ ఇది 1 మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే. ఇలా 12 మంత్స్కి అకౌంట్స్ ప్రిపేర్ చేసి టోటల్గా ఇయర్ ఎండింగ్లో అంటే December 31st క్యాష్ అకౌంట్ ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుందో అది ట్రయల్ బ్యాలెన్స్కి ఫార్వర్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా సేమ్ లెడ్జర్ అకౌంట్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ క్యాష్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీన్ని సింపుల్ కాలమ్ క్యాష్ బుక్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఓన్లీ క్యాష్ ఎలా రిసీవ్ చేసుకున్నామో డెబిట్ సైడ్ ఉంది, ఎలా పే చేసామో క్రెడిట్ సైడ్ ఉంది. ఇంకా అదర్ ట్రాన్సాక్షన్స్ ఏమీ ఉండవు. అంటే బ్యాంక్ ద్వారా చేసిన పేమెంట్స్ కానీ, బ్యాంక్ వాళ్ళ ద్వారా తీసుకున్న అమౌంట్స్ కానీ, డిస్కౌంట్స్ కానీ ఇలాంటివి ఎక్కడ కూడా మనకి డిస్ప్లే అవ్వవు. సో కేవలం నగదు వ్యవహారాలు మాత్రమే రాస్తున్నాం కాబట్టి దీన్ని సింపుల్ కాలమ్ క్యాష్ బుక్ అని పిలవడం జరుగుతుంది. అంటే అమౌంట్స్ వేయడానికి మనం ఒకే కాలమ్ని రూపొందించుకున్నాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా క్యాష్ బుక్స్లో మనకి చాలా రకాల క్యాష్ బుక్స్ ఉన్నాయి. సో ఇందులో ఇంపార్టెంట్ ముందు మనకి క్యాష్ బుక్ అంటే ఏంటనేది తెలిస్తే కనుక మనకి రిమైనింగ్ బుక్స్ పర్పస్ ఏంటి, రిమైనింగ్ బుక్స్ ప్రిపరేషన్ ఎలా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, next another topic explain in next class. Thank you so much.